హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యాస్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి చికెన్ ప్లేన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ బిర్యానీ చాలా సింపుల్గా చాలా స్పైసీగా చేస్తున్నా. ఇప్పుడు నేనైతే మామూలు రైసే తీసుకుంటున్నాను. మావి ధాన్యం రైస్, అవే తీసుకుంటున్నాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని పెద్ద పాత్ర ఉంటుంది కదా బిర్యానీ చేసుకునేది, అది తీసుకొని అందులో ఈ లోటాతో 3 లోటాలు వాటర్ వేసుకున్నాను. నేనైతే 3/4 kg రైస్ తీసుకున్నాను. ఈ లోటాతో లోటాన్నర రైస్ తీసుకున్నాను. తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అందులో బిర్యానీ ఆకులు, పువ్వు, మిరియాలు, చెక్కలు, లవంగాలు, యాలకులు, ఇలా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. మొత్తం ఈ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను నేను. మొత్తం ఈ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెను కొంచెం కొంచెంగా మొత్తం వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు 4 వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ చికెన్ అంతా 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. అప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకొని చికెన్ మొత్తం వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకొని, అలాగే దీన్ని వాటర్ కూడా వేరే దానిలోకి షిఫ్ట్ చేసుకోవాలి. అదే పాత్రలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఆల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని, ఆకులు, మిరియాలు, చెక్కలు, లవంగాలు ఇవన్నీ మళ్ళీ ఆల్ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ వేసుకుంటున్నాను. మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత నేనైతే స్టార్టింగ్లో నెయ్యి వేయలేదు, తర్వాత ఇప్పుడైతే వేస్తున్నాను. స్టార్టింగ్లో మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా వేసుకొని అందులోనే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈలోపు వెయ్యి నానబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు నేను 3 టమాటాలు తీసుకున్నాను, అవి మొత్తం కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న ముందు వాటర్లో వేసుకున్నాం కాబట్టి చికెన్ వాటర్లోని ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి, లేదంటే ఎక్కువైపోతుంది. అలాగే ధనియాల పొడి, గరం మసాలా, చెక్కల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కలుపుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇంతకుముందు చికెన్ మరిగించిన వాటర్ ఉంటుంది కదా, అది 2.5 లోటాలు వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మరిగించిన వాటర్ 2.5 లోటాలు వాటర్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని నానబెట్టుకున్న రైస్ వేసి కలుపుకోవాలి. ఈ వాటర్ అంతా వేసాం కదా, ఇప్పుడు రైస్ వేసుకోవాలి మొత్తం. తర్వాత మూత పెట్టాలి. ఇప్పుడు నేనైతే రైస్ యాడ్ చేస్తున్నాను. మొత్తం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, లేదంటే మెత్తగా అయిపోద్ది రైస్ అనేది. నాకు ఇంకా వాటర్ ఉంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి అవతల స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఈ స్టవ్ మీద కళాయి పెట్టి, కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకొని పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఇటువైపు ఒకసారి బిర్యానీ ఉడికిందో లేదో చూసుకోవాలి. నాకైతే ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి మళ్ళీ మూత పెట్టి ఉడికించాను. తర్వాత
ఉడికించిన చికెన్ ఉంటుంది కదా ఇందాకది, అది ఇందులో వేసుకోవాలి. చికెన్ మొత్తం ఒకసారి వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇందులోనే ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి, చెక్కల పొడి వేసుకొని కలుపుకోవాలి. చెక్కల పొడి కూడా నేను కొంచెం లైట్గా వేసాను. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత టమాటా ప్యూరీ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. మొత్తం ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో సాల్ట్ చూసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇందాక వేసుకున్నాం కాబట్టి ఒకసారి చూసుకొని వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 2 స్పూన్స్. నేనైతే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కసూరి మెంతి కూడా కొద్దిగా నేను వేసే విధంగా వేయాలి. తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను. 2 స్పూన్స్ కారం వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. నాకు సాల్ట్ సరిపోలేదని మళ్ళీ కొంచెం వేసాను. అందులోనే ఇందాక మిగిలిన వాటర్ ఉంటుంది కదండి, అది కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఈ వాటర్ కొంచెం వేసుకున్న తర్వాత ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగరనివ్వాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. చికెన్ గ్రేవీలో ఉంటే సరిపోద్ది. నాకైతే ఇలా గ్రేవీలో ఉన్నాక సరిపోతుంది కాబట్టి నేను అలా వదిలేసాను. ఇప్పుడైతే పక్కన ఉన్న బిర్యానీ ఉంది కదా, అది కూడా ఒకసారి చూసుకోవాలి. మూత తీసి ఒకసారి చూసుకున్న తర్వాత ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకుంటే చికెన్ ప్లెయిన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఒక గిన్నెలోని చికెన్ వేసి దాని మీద కొంచెం రైస్ వేసి ఒక ప్లేట్లోకి అయితే టర్న్ ఆన్ చేశాను. అంతే అండి, చికెన్ బిర్యానీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.